నువ్వు నా చేతికి చిక్కావు మావా. తప్పల్లుడు. నా చేతిలో చస్తావు. సరేలే, ఈ తప్పుడు సంబంధాన్ని కూడా వదిలేద్దాం అనుకున్నాను రా, నా కూతురు జీవితం కోసం. నువ్వు నా సీత ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నావు. నిన్ను వదలకూడదు. నేనంతా విన్నాను రా. ఇప్పుడే నిన్ను పైలోకాలకి పంపిస్తాను రా. చెప్పదు. నిన్ను అయ్యగారు, రేయ్ సత్తి, ఆగరా, ఆగో, ఆగరా, ఆగరా, ఆగో. రేయ్ నిన్నరా. సచ్చన్న అయ్యాల అలా సెట్ చేసి డబ్బు కోసం సత్తినే మా అల్లుడిని చంపుంటాడన్నట్టు క్రియేట్ చేశాను సార్. తర్వాత కావాలనే రక్తపు మరకల్ని అక్కడక్కడ కనపడేలా చేశాను. ఆ కత్తిని కూడా వాడి చేత పట్టించి అక్కడే పడేశాను సార్. అక్కడి నుంచి పొలానికి వచ్చి దొంగలు పడినట్టు నాటకం ఆడి ఈ దెబ్బ దొంగోడు కొట్టాడని చెప్పాను సార్. అవసరమైతే ఊళ్ళో వాళ్ళందరికీ నేను ఊళ్ళోనే ఉన్నానని సాక్ష్యం చెప్పేలా చేసుకున్నాను సార్. సత్తి బతుకుండకపోతే మేం కూడా మీరు చెప్పిందే నిజమని నమ్మేవాళ్ళం. పోస్ట్ మార్టంకి పంపించిన తర్వాత సత్తి చచ్చిపోలేదని తెలిసి అతనికి వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాం. అతను స్పృహలోకి వచ్చి చెప్పడం వల్ల మిమ్మల్ని పట్టుకున్నాం. నన్ను క్షమించండి అయ్యా. నిజమేంటో తెలియక మీరే అల్లుడు గారిని చంపారని నేనే నిజం చెప్పానయ్యా. నిజం తెలుసుంటే నేనే చంపానని ఒప్పేసుకునేవాడిని అయ్యా. ఒక మనిషిగా మీరు చేసింది కరెక్ట్ అన్నారు. అలాగే మీ భార్య బాధను కూడా అర్థం చేసుకోలేదు. కానీ కష్టాలు సమస్యలు నేరం చేయడానికి కారణం కాకూడదు. మీరు మమ్మల్ని కలిసుంటే ఈ సమస్యని తప్పకుండా పరిష్కరించేవాళ్ళం. కానీ మీరు అలా చేయలేదు. కానిస్టేబుల్స్ సార్, ఈయన్ని కస్టడీలోకి తీసుకోండి. ఎస్ సార్. నేరం ఎంత తెలివిగా చేసినా నేరస్తులు మాత్రం చట్టానికి ఖచ్చితంగా దొరుకుతారు. చట్టం దృష్టిలో నేరం ఎప్పుడు నేరమే. కారణాలు ఏవైనా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు.
మీ సమస్య ఏదైనా మమ్మల్ని కలవండి. మేం మీకు తప్పక సాయం చేస్తాం. జై హింద్.